పశ్చిమ ఆసియాలో యుద్ధం క్లైమాక్స్ కు చేరింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది ఇరాన్. అటు లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది? ఇరాన్ ప్రతీకార జ్వాలతో రగిలిపోతోంది. కొత్త నాయకత్వం రాగానే ఇజ్రాయెల్పై 2 విడతలుగా క్షిపణి దాడులు చేసింది ఇరాన్. టెల్ అవీవ్ నగరం సైరన్ల మోతతో దద్దరిల్లిపోయింది. బాంబు షెల్టర్ల నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన ప్రజలు మళ్లీ క్షిపణి హెచ్చరికలతో లోపలికి పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ తన సైనిక పటిమను చూపిస్తూ ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరిక పంపింది. మరోవైపు లెబనాన్ రక్తసిక్తమైంది. ఆదివారం దక్షిణ లెబనాన్లోని 12 ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ భీకర దాడుల్లో 100 మందికి పైగా మరణించగా వందలాది మంది గాయపడ్డారు. చివరికి ప్రాణాలు కాపాడే పారామెడికల్ సిబ్బందిని కూడా వదలడం లేదు. జెఫ్తాలోని ఇస్లామిక్ హెల్త్ అథారిటీ సెంటర్పై జరిగిన దాడిలో ఒక పారామెడికల్ సిబ్బంది మరణించడం అంతర్జాతీయంగా విమర్శలకు దారితీస్తోంది. హెజ్బుల్లా సైతం ఎదురుదాడి చేస్తూ 18 ఆపరేషన్లు నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ యుద్ధ ప్రభావం సామాన్యుడి జేబుపై గట్టిగా కొడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర $100 దాటడంతో ఆసియా మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కాగానే జపాన్ మార్కెట్లు 5%, దక్షిణ కొరియా మార్కెట్లు 7% కుప్పకూలాయి. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఈ చమురు సెగ పెద్ద ముప్పుగా మారబోతోంది. మొత్తానికి మొజ్తబా ఖమేనీ దూకుడు చూస్తుంటే యుద్ధం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించడం లేదు. అమెరికా హెచ్చరికలు, ఇరాన్ క్షిపణి దాడుల మధ్యప్రాచ్యం ఎటువైపు వెళుతుందోనన్న ఆందోళన నెలకొంది.